अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने कहा कि असातिज़ा और वालिदैन को 10वीं जमात में 100% निशानात हासिल करने के हदफ के लिए काम करना चाहिए। जिला कलेक्टर राजर्षि शाह और डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर मिस्टर राधाकिशन ने हवेली घनपुर मंडल मरकज़ में वाक़ ज़िला परिषद हाई स्कूल में 10वीं जमात के तलबा के साथ एक मीटिंग मुनाकिद की। इस मौके पर ज़िला कलेक्टर राजर्षि शाह ने खिताब करते हुए कहा कि 10वीं जमात के तलबा को बेहतरीन नताइज हासिल करने और 100% निशानात हासिल करने में मदद करने के लिए वालिदैन की तरफ से घर पर ही उठाए जाने वाले इक़दामात और तलबा की तैयारी को लेकर कई एक हिदायतें दी। उन्होंने बताया कि अगर आप मेहनत से मुताला करते हैं तो अच्छे नताइज हासिल कर सकते हैं। वालिदैन को मशवरा दिया जाता है कि वो तलबा को टीवी, मीडिया, फ़ोन से दूर रखें। उन्होंने बताया कि तलबा को ग्रैंड टेस्ट के ज़रिए मुनाकिदा खुसूसी क्लासेस से फ़ायदा उठाना चाहिए। तलबा को स्कूल से गैर हाजिर नहीं होना चाहिए और तलबा को पढ़ाई के अलावा दीगर काम करने को नहीं कहा जाना चाहिए। तलबा को चाहिए कि वो मेहनत से पढ़ें और असातिज़ा और वालिदैन का नाम रोशन करें। बादज़ा हवेली घनपुर मंडल सेंटर में वाक़ प्राइमरी स्कूल और आंगनवाड़ी सेंटर का उन्होंने अचानक दौरा करते हुए रिकॉर्ड की तनक़ीह की। इस प्रोग्राम में हवेली घनपुर तहसीलदार नारायणा, करुणाकर, नीलकंठम, सुदर्शनी मूर्ति, अफसरान, प्रिंसिपल, असातिज़ा, तलबा के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। इंग्लिश చదవడానికి రావట్లేదు, ఇంగ్లీష్ రాయడానికి రావట్లేదు. కానీ ఈ రోజు నా ముందే మనమందరూ ముందే కొంతమంది పిల్లలు, అది కూడా 6th స్టాండర్డ్ కానీ 7th స్టాండర్డ్ కానీ 9th స్టాండర్డ్ కానీ 10th స్టాండర్డ్ కానీ మంచి కవిత రాస్తూ మంచి పాట రాస్తూ చాలా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదువుతున్నారంటే ఈ స్కూల్లో అందరూ స్టాఫ్ కానీ HM కానీ తల్లిదండ్రులు కానీ కూడా చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఒక మంచి దిశలో నడుస్తాం. సో అదే దిశలో మనం ఇంకా కూడా ఖచ్చితంగా కృషి చేయాలి. ఇప్పుడు 10th మనం రాబోయే రోజులో 10వ తరగతి పరీక్షలు కూడా ఉంటాయి. ఇందాక డిఓ గారు చెప్పారు, తల్లి కానీ తండ్రి కానీ వారు ఇక్కడికి వచ్చి చాలా మంచిగా మాట చెప్పడం జరిగింది. దాట్ మీరు పిల్లలకి ఏ విధంగా చూసుకోవాలి, పిల్లలకి మీరు ఒక సపోర్ట్ లాగా ఉండాలి, పిల్లలు మీతో ఫ్రాంక్ గా ఇంటరాక్షన్ చేయాలి. మీతో ఏమైనా చిన్న మాట ఉంటే మీ దగ్గర వచ్చి చెప్పడానికి వాళ్ళకు మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ అవి అన్ని మీరు అందరూ తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కూడా హాజరయ్యారు. సో మీరు అందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇందాక డిఓ గారు కూడా చెప్పినట్టు ఎవరైతే విద్యార్థులు తీసుకోకూడదు. ఏమైనా టెన్షన్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ మీ పేరెంట్ తో మాట్లాడండి, తర్వాత మీ సబ్జెక్ట్ టీచర్ తో మాట్లాడండి, మీ ఫ్రెండ్ తో మాట్లాడండి. ఇంకా కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మీరు డిఓ దగ్గరండి, నా దగ్గరండి, మనకు కూడా మీకు ఫ్రాంక్ గా సజెషన్ ఇస్తాము. స్కూల్స్ లో ఈ మండల్లో కూడా ఇక్కడ ఇవన్నీ చాలా స్కూల్స్ లో మంచిగా టాయిలెట్స్ కట్టడం జరిగింది, కంపౌండ్ వాల్ కట్టడం అయింది. సో ఇంకా కూడా నా HM గారితో కూడా కొడతా ఉన్నాము. మీరు చూడడం చాలా సంతోషం. ఎంత బిజీ కార్యక్రమం ఉన్నా ఈరోజు ఖచ్చితంగా తల్లిదండ్రులను, అదేవిధంగా విద్యార్థులను, మా ఉపాధ్యాయులందరినీ కూడా విచ్చేసినటువంటి సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా MRO గారిని కూడా వేదికపై సారంగా ఆహ్వానిస్తున్నాం. సార్ స్టాంప్ వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి ఒక దాంట్లో? 30 ఉన్నాయి. ప్రైవేట్ ఇప్పుడు నేనే ఉంది కదా. 1.5 ఎంత వస్తుంది? 1.5 వస్తే సరే. ఏం పేరు బాబా? మీ పేరేంటి? వైష్ణవి. మీరేమ్మా? సార్ డైట్ ట్రైనింగ్ సార్. డైట్ ట్రైనింగ్ ఇక్కడే వస్తారు. లేదు సార్, అంగన్వాడీకి ట్రైనింగ్ మీ పేరు సార్ డిప్లొమా.
ప్రీ స్కూల్